ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి, వీళ్ళని భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు, అయ్యా మేము నిస్సహాయతలో ఉండేవాళ్ళం, మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం, మాకు భయాలు వేస్తున్నాయి, మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను. మేము భరోసా ఇస్తున్నాం. పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా జిల్లాకు సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము అందరి తరఫున మాటిస్తున్నాం, మీకు ఏ మాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం, కఠినమైన శిక్షలు తీసుకుంటాం అని మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అలాగే డాక్టర్స్ని అడిగాను, వాళ్ళు చాలా లోపల కొట్టేశారు మొత్తం. ఆయన బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నతాధికారి ఆయన, ఒక ఎస్పీ, ఆయన ఆ మండలానికి ఆయన ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ కులం పేరు మీద దూషిస్తూ